థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే అందరికీ ఉండే అపోహ ఏంటంటే ఓన్లీ థైరాయిడ్ బ్లడ్ లెవెల్స్. సో బ్లడ్ లెవెల్స్లో కూడా ఇప్పుడు థైరాయిడ్ డిజార్డర్స్ మెయిన్గా ఏంటంటే బ్లడ్లో హార్మోన్ లెవెల్స్ ఒకటైతే గ్లాండ్లో ప్రాబ్లమ్స్ ఒకటి. సో బ్లడ్లో హార్మోన్ లెవెల్స్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవడం, దట్ వీ కాల్ ఇట్ యాజ్ హైపర్ థైరాయిడ్, ఆర్ థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం అంటే తక్కువ అయినప్పుడు మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇస్తాం. రోజు పొద్దున్నే బరగడుపున వేసుకోమని చెప్తారు. మన బాడీ రిక్వైర్మెంట్ని బట్టి అది టెస్ట్ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేసి దాని వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఆ ట్యాబ్లెట్ని మార్చే అవకాశం ఉంటుంది. అదే హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవడం. సో దానిలో థైరాయిడ్ హార్మోన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాము. అది రెగ్యులర్ ఇంటర్వల్స్ చూసుకుని టెస్ట్ చేసుకుని వాటిని కూడా మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ గ్లాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో మనకి థైరాయిడ్ గ్లాండ్ మనకు ఒక బటర్ఫ్లై షేప్లో మనకి ఈ మన విండ్ పైప్ అంటాం, విండ్ పైప్ ఆర్ మన ఊపిరి తీసుకునే పైప్ చుట్టూతా మనకి బటర్ఫ్లై షేప్లో గ్లాండ్ ఉంటుందన్నమాట. సో రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ అండ్ ఇస్తమస్ అంటాం, రెండింటిని జాయిన్ చేస్తూ జంక్షన్. సో ఈ గ్లాండ్ మామూలుగా అయితే మనకి చాలా చిన్నగా ఉంటుంది, అసలు మనకి తగలదు, కనపడదు కూడా బయటకి. అదే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏమైనా పెరిగితే లేదా దానిలో ఏమైనా లంప్స్ కానీ గడ్డల్లాగా కానీ ఏమైనా వస్తే అప్పుడు మనకి ఇట్లా గొంతులో వాపులాగా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఏదో వన్ సైడ్ గడ్డలా కనిపించవచ్చు, లేదంటే మొత్తం అంతా గొంతు బటర్ఫ్లై షేప్లో మొత్తం అంతా ఎన్లార్జ్ అవ్వచ్చు, లేదంటే మిడ్ లైన్ ఆఫ్ ద నెక్లో కూడా ఒక గడ్డలా కనిపించవచ్చు. ఈ వీటికైతే మాత్రం కంపల్సరీ మనం అల్ట్రాసౌండ్ నెక్ చేయించుకోవాలి అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ FNAC చేయించుకోవాలి. సో వీటి వల్ల మనకు అది ఎలాంటి గడ్డ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎప్పుడైనా అలాంటి స్వెల్లింగ్ చూసుకున్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి.